ప్రొద్దుటూరు నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చారు. అంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం, కొన్ని ఛానల్స్లలో చూసాము, ఇప్పుడే కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం సార్ మీ ఇంటర్వ్యూస్. ఏంటి అంటే కూడా ఈ సనాతన ధర్మం కానీ మన హిందూ సాంప్రదాయం కానీ అసలు హిందువుల్లో లేనే లేదు అంటున్నారు మీరు. అసలు ఎవరు పాటిస్తున్నారు అంటున్నారు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేడం, ఈ ప్రస్తుతం మన భారతదేశంలో మనకి ఎవరికి తెలిసినా కూడా గత 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల నుంచి మాత్రమే మనకు అన్ని ట్రెండ్ కానీ సిస్టమ్ కానీ తెలుసు మేడం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇండియాలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే జీవిస్తున్నారు. పూర్తి హిందూ సాంప్రదాయం కాదు. హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మన కాడ ఎటువంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా హిందూ అనేదానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి, అంటే ఒక గ్రంథం ఉండాలి. హిందువులకంటూ గ్రంథం లేదు. క్రిస్టియన్స్కు బైబిల్ ఉంది. బైబిల్ మీన్స్ నథింగ్. ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్. ముస్లిమ్స్కు ఖురాన్. ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది. ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు తరిమేదానికి కానీ తీసేసేదానికి కానీ నువ్వు మాకు వద్దు అనేదానికి కానీ వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏముంది? హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా? మనకంటూ ఒక గ్రంథం ఉందా? ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు. చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్దిమంది రూల్స్ హిందూ 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 అంటారు. అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు. క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది, ఏదో యేసు ప్రభుకి పుట్టించారంటారు, ఆయనకు అల్లా పుట్టించారంటారు, ఆయనకు ఒక పేరు ఉంది, ఈయనకు ఒక పేరు ఉంది. ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది, ఆడికి వెళ్తారు, జెరూసలంకి వెళ్తారు. క్రిస్టియన్స్ యేసు ప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు, ఈయన కోసం మక్కాకి వెళ్తారు. మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు. మళ్ళీ అటువంటిప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు. మన భారత రాజ్యాంగం కూడా క్రిస్టియానిటీని సంబోధించే ఉంది తప్ప హిందూ ధర్మం గురించి ఎక్కడా లేదు రాజ్యాంగం. ఇప్పుడు కాదు, గతంలో కూడా లేదు. దానికోసం క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది, ఇటు ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంది అన్నారు. అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత, రామాయణం ఇవేవి కూడా కథలు మాత్రమే మేడం. అవి కథలు మాత్రమే, అంటే జరిగిన కథలే.